పట్నంలో అనూషని భర్త జ్ఞానేశ్వర్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఊహించని వాస్తవాలు ఏంటంటే, వీరిద్దరికీ కూడా 2022లో వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఈ అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకోవాలని చెప్పి ప్లాన్ చేసి, మనిద్దరికి పెళ్ళయిందని చెప్పి మా అమ్మమ్మ, నాన్నకి తెలియదు. ఇప్పుడు తెలిస్తే నేను చంపేస్తాను ఒకసారి చెప్పి ఒత్తిడి చేశాడు. రెండోసారి నాకు క్యాన్సర్ వచ్చింది. నేను ఎన్ని రోజుల్లో బతకను. నువ్వు ఏ వే ఎళ్ళి ఏరో పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఇంకా సక్సెస్ కాలేదు ప్లాను. ఇంకా మూడోసారి భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. బేబీ బంప్ ఫంక్షన్ కూడా చేశాడు. తర్వాత ఇంకా తను ఏదో రకంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో సోమవారం హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అందరికీ నమ్మకం కుదిరేటట్టుగా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసి రేపు నా భార్య డెలివరీ ఉందని చెప్పి నమ్మించాడు. నమ్మించిన తర్వాత సోమవారం నైటే గొంతు నలిపి చంపేశాడు. ఈ అమ్మాయిని గొంతు నలిపి చంపినట్టుగా ఎవరికి మట్టుకు అనుమానం రాలేదు. ఎందుకంటే పక్క రోజున అందరినీ పిలిచి నా భార్య లేవట్లేదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. పోలీసులు కథనం ప్రకారం అతను భార్యని గొంతు నలిపి చంపాడని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వివరాలని తెలిసిన ఇతనికైతే రిమాండ్ విధించారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలి.